మోడీ మీద ద్వేషంతోనో, లేకపోతే దేశం మీద ద్వేషంతోనో, హిందుత్వం మీద ద్వేషంతోనో, కమ్యూనిజం మీద ప్రేమతోనో, కాంగ్రెస్ మీద ప్రేమతోనో, ముస్లిం మతం మీద ప్రేమతోనో, క్రైస్తవ మతం మీద ప్రేమతోనో, హేతువాదం మీద ప్రేమతోనో, నాస్తికవాదం మీద ప్రేమతోనో, భారతదేశపు అభివృద్ధిని అణగార్చేసి అబద్ధాలతో ప్రచారాలు చేసుకొస్తూ లేనిపోని లాజిక్లు తీసుకొస్తారు. మొన్నటిదాకా బంగ్లాదేశోడు వచ్చిన భారతదేశంలో బతకడానికి కుక్కల లెక్కన పడొస్తుంటే వాళ్ళని మనం ధర్మాల్సిన పరిస్థితి వస్తుంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అద్భుతం అని చెప్పి చెప్తాడు ఒకడో పేపర్ లెక్క చూపెట్టి. ఇంకోటి తైవాన్కి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్తో పోల్చుకుంటే అది ఆఫ్టర్ ఆల్ చిన్న దేశం, ఓ నగరం అంత ఉంటుంది, అది వచ్చేసేసి మనకంటే ఎక్కువైపోయింది అంటాడు. సరే, ఎవరి దాళ్ళకి లెక్కలు చెప్పుకుంటానే ఉంటాం మనం. దేశం మీద కూసేంత భక్తి ఉన్నటువంటి, దేశం మీద కూసేంత ప్రేమ ఉన్నోళ్ళు ఏదో వాగుతుంటాం. దానికి వీళ్ళ దృష్టిలో అది దిక్కుమాలినటువంటి పేర్లు పెట్టుకుంటారు. దేశ ద్రోహులని వాళ్ళని ఒప్పుకోరు. అదే సందర్భంలో దేశం మీద అభిమానంతో మాట్లాడే వాళ్ళని మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. తాజాగా తైవాన్ స్టాక్ మార్కెట్ భారత్ కంటే ఎక్కువైపోయింది అన్నటువంటి దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రపంచంలో 5వ స్థానం ఉన్న భారత్ స్టాక్ మార్కెట్ వెనక్కి నెట్టి తైవాన్ ఆ స్థానాన్ని ఆక్రమించిందని కొందరు భారతీయులు పండగ చేసుకుంటూ ఆనందంగా సోషల్ మీడియాలో ట్వీట్స్, పోస్ట్స్, మీమ్స్ పెట్టుకుంటున్నారు. తైవాన్ స్టాక్ మార్కెట్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఒకే ఒక ప్రైవేట్ కంపెనీ కారణం అని ఎంతమందికి తెలుసు? ఆ కంపెనీ పేరే TSMC. అదే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1987లో ప్రారంభమైన ఈ మధ్య కాలంలోనే, అంటే కేవలం 4 సంవత్సరాలను అనూహ్యంగా పెరిగింది. దీని విలువ 2022 నాటితో పోల్చుకుంటే ఇప్పుడు భారీ ఎత్తున పెరిగింది. 2025లో $1.5 ట్రిలియన్ ఉంటే 2026కి $2 ట్రిలియన్, అంటే నేటి డాలర్ రేటుతో రూపాయల్లో చెప్పాలంటే 190 లక్షల కోట్లు. మొత్తం తైవాన్ స్టాక్ మార్కెట్ $4.95 ట్రిలియన్, దీని వాటా 42%, అంటే సుమారు $2 ట్రిలియన్. మన స్టాక్ మార్కెట్ $4.92 ట్రిలియన్, టాప్ నెంబర్ 1 గ్రూప్ టాటా, దాని విలువ కేవలం $325 బిలియన్. అంటే భారత్ మొత్తం స్టాక్ మార్కెట్ విలువ కేవలం 6 నుంచి 7% మాత్రమే. అదాని గ్రూప్ అయితే కేవలం 2%. ఇప్పుడు ఈ కథ చదవండి, వినండి. భారతదేశ సాంకేతిక చరిత్రలో అత్యంత బాధాకరమైన కలచివేసే అధ్యాయం ఏదైనా ఉందంటే అది సెమీ కండక్టర్ చిప్ రంగం. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న తైవాన్ దేశపు TSMC సంస్థ పుట్టకముందే భారత్ ఈ రంగంలో ప్రపంచ దేశాల కంటే ఎంతో ముందుంది. కానీ నాటి పాలకులు దురదృష్టి లేకపోవడం, రెడ్ టేపేజం అంటే అధికార యంత్రాంగపు అలసత్వం, వ్యూహాత్మక లోపాల వల్ల భారత్ ఒక సువర్ణ అవకాశాన్ని ఎలా చేజార్చుకుందో చూడండి. ఒక దేశ భవిష్యత్తుని మార్చగలిగే సాంకేతిక విప్లవం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించడంలో పాలకులు చూపే నిర్లక్ష్యం ఎంతటి అన్యాయానికి దారితీస్తుందో చెప్పడానికి భారతదేశపు సెమీ కండక్టర్ చరిత్ర ఒక సజీవ సాక్ష్యం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మీద స్మార్ట్ ఫోన్లు, రక్షణ పరికరాలని శాసిస్తున్న చిప్ టెక్నాలజీలో భారతదేశం 1980 నాటికే ప్రపంచ దేశాల కంటే ఒక అడుగు ముందే ఉంది. కానీ నాటి ప్రభుత్వాల దార్శనికత లోపం, కాలయాపన విధానాల వల్ల భారత్ ఆ పరుగు పెట్టే బస్సును అందుకోలేక తీవ్రంగా నష్టపోయింది. తైవాన్ కంటే ముందే, అంటే 1970ల చివరిలోనే భారత ప్రభుత్వం పంజాబ్లోని మొహాలీలో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ SCL స్థాపనకు పునాదేశాలు. 1984 కల్లా ఈ సంస్థ వాణిజ్యపరంగా 5 మైక్రాన్ చిప్పుల ఉత్పత్తిని ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళింది. విషాదం ఏంటయ్యా అంటే ఇవాళ ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా వెలుగుతున్న పైన చెప్పుకున్న తైవాన్కి చెందిన TSMC 1987లో కానీ ఇంకా పుట్టలేదు. అంటే తైవాన్ ఈ రంగంలో అడుగుపెట్టడానికి 3 ఏళ్ల ముందే భారత్ సొంతగా చిప్పులు తయారు చేస్తూ ప్రపంచ అగ్రగామి దేశాలైన అమెరికా, జపాన్ కేవలం 1 లేదా 2 తరాల దూరంలో మాత్రమే నిలిచింది. ఈ టెక్నాలజీలో అప్పటికి చైనా కూడా మన దేశ దరిదాపుల్లో లేదు. IITలు, ISCలు నుండి వచ్చిన అద్భుతమైన ఇంజనీర్ల ప్రతిభతో భారత్ గ్లోబల్ టెక్ హబ్గా మారడానికి అన్ని అర్హతలు అప్పట్లోనే ఉన్నాయి. కానీ భారతదేశ చిప్ కళాలపై కోలుకోలేని దెబ్బపడింది 1989 ఫిబ్రవరి 7న మొహాలీలోని SCL ప్లాంట్లో సంబంధించిన ఒక అనుమానాస్పదమైన ఘోరమైన అగ్ని ప్రమాదంలో మొత్తం ప్రొడక్షన్ లైన్, క్లీన్ రూములు, అమూల్యమైన రీసెర్చ్ డేటా బూడిదయ్యాయి. ఇది కేవలం ప్రమాదమా లేక భారతదేశ ఎదుగుదలను ఓరలేని శక్తుల అంతర్జాతీయ కుట్రన అనేది ఇప్పటికీ ఒక తెలియని రహస్యం. నిజానికి ప్రమాదం జరగడం దురదృష్టకరమైన ఆ తర్వాత సంస్థను తిరిగి వెంటనే నిర్మించడంలో నాటి ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం అంతకంటే పెద్ద నేరంగా చెప్పాలి. SCL అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల బడ్జెట్ ఆమోదాలు, అధికారుల అలసత్వ నిబంధనల కారణంగా ఆ ప్లాంట్ని తిరిగి నిర్మించడానికి ప్రభుత్వానికి 8 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టింది. భారత్ తిరిగి కళ్ళు తెరిచాడు 1997 నాటికి ప్రపంచ చిప్ టెక్నాలజీ ఎక్కడో ముందంజలో ఉంది. నాటి పాలకులు అతిపెద్ద లోపం ఏంటంటే వాళ్ళు సెమీ కండక్టర్ రంగాన్ని కేవలం ఒక రక్షణ మరియు అంతరిక్ష ఇస్రో అవసరాల కోసమే చూశారు తప్ప దీని ఒక భారీ గ్లోబల్ ఎగుమతి వ్యాపారంగా మార్చవచ్చనే కనీస ఊహ వాళ్ళకి లేకపోయింది. లైసెన్స్ రాజు విధానాల వల్ల భారతీయ ప్రైవేట్ పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను, ఆధునికేతర దిగుమతులను తీవ్రంగా నియంత్రించారు. ఉదాహరణకి సిలికాన్ వ్యాలీ పితామహుడిగా పిలువబడే ఫెయిర్ చైల్డ్ సెమీ కండక్టర్ సంస్థ 1960లోనే భారత్లో ప్లాంట్ పెట్టాలనుకుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు భయపడి మలేషియాకి వెళ్ళిపోయింది. 2006-7 మధ్యలో కూడా ఒక అంతర్జాతీయ సంస్థ దక్షిణాదిలో ప్లాంట్ పెట్టడానికి తెచ్చిన కోట్ల విలువైన యంత్రాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక రేవుల్లోనే నెలల తరబడి మొదలుపడ్డాయి. విసిగిపోయిన సంస్థ తన ప్లాంట్ని చైనాకి తరలించి చైనా వాళ్ళకి ఎర్రటి వాచి భరించి స్వాగతం పలికింది.
నాటి ప్రభుత్వం ఈ పట్టింపు లేని తనం వల్ల దేశానికి రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు ఉపాధి అవకాశాలు వేరే దేశాల పాలయ్యాయి. అదే సందర్భంలో ఇవన్నీ కలిపితేనే మనకి సెమీ కండక్టర్ సంబంధించిన ఇష్యూ జరిగింది.